ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు: వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేలా రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఆర్థిక ఇబ్బందులున్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన టీటీడీ. ఇక వివరాలు: వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించేలా రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దిశగా కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్ర ప్రాధాన్యతా అంశాలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి నిన్న ఢిల్లీలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులు, అభివృద్ధికి ప్రపంచస్థాయి గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్స్ కారిడార్లు, తయారీ పరిశ్రమల కేంద్రాలు, విద్య, వైద్య సంస్థల అభివృద్ధితో రాష్ట్రం పురోగమిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో గురుకుల విద్యార్థులకు త్వరలో క్రీడా కిట్లు, ట్రాక్ సూట్లు, బూట్లు అందజేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నిన్న అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల్లో మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని మంత్రి వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం సహాయం అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ పేర్కొంటూ, 9,65,00,000 నిధుల్ని చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఇది యాక్సిడెంట్ల కారణంగా గానీ, ఇతర అనారోగ్యం కారణంగా గానీ, దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా గానీ, లేదా ఎవరైనా ఇంట్లో మరణం సంభవిస్తే ఆసుపత్రి ఖర్చులని రీయింబర్స్ చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఏనాడు లేని విధంగా ఆరోగ్య వ్యవస్థ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టు ఇవాళ నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలను అందిస్తూనే ఒకవైపు, రెండో వైపు వైద్యం అతి ఖరీదుగా మారిన నేపథ్యంలో ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా 100 కోట్ల రూపాయలని ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు అందజేయడం జరుగుతోంది. జూన్, జూలై నెలల్లో రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు జూన్ 18న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్ల దాఖలకు జూన్ 8 చివరి తేదీగా నిర్ణయించింది. జూన్ 9న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11వ తేదీ వరకు గడువు ఇవ్వగా, జూన్ 18న ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానీ, సానా సతీష్ల పదవీకాలం ఈ నెల 26వ తేదీన ముగియనుంది. దీంతో రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో విజయవాడ నగరం మెరుగైన స్థానాన్ని సాధించేందుకు ఈ నెల 31వ తేదీ వరకు సిటిజన్ ఫీడ్బ్యాక్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తరపున వచ్చే ప్రతినిధులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరుతూ, మీ అందరికి కూడా అతి ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి, స్వచ్ఛ సర్వేక్షణ అనేది మన రాష్ట్రంలో, దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం. సిటిజన్ ఫీడ్బ్యాక్ అని
ఒక సర్వేను కూడా కండక్ట్ చేస్తా ఉన్నాం. దానికి వస్తున్నటువంటి ప్రతినిధులకి మీరు సహకరించండి. వీళ్ళు ప్రభుత్వం పంపిస్తున్నటువంటి సర్వేలో పాల్గొంటున్న వ్యక్తులు కాబట్టి ఎవరు కూడా దీన్ని ఆలోచన చేయాల్సిన అవసరం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని మీ సిటిజన్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుతాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి క్యూలైన్ల నిర్వహణ, నిరంతర పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు సాధారణ దర్శనాలతో పాటు అదనంగా 15,000 మందికి పైగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని తెలియజేస్తూ పిలిగ్రిమ్ల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలనే దాని మీద చాలా బాగా వర్కౌట్ చేశాము. ప్రతిరోజు కూడా దాదాపు 15,000 మందిని ఎక్స్ట్రా దర్శనం చేపించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం 79,000 మందికి దర్శనం చేపించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం మేనేజ్మెంట్ చేయటం, సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని టీటీడీ అడ్మినిస్ట్రేషన్ చాలా పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించిందని తూర్పుగోదావరి జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, మండల కార్యాలయాల్లో ప్రతిరోజు గంటపాటు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యాలయాల్లో వై బ్రేక్ యోగా పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించనున్నట్టు చెప్పారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని ఆయుష్ అధికారి వివరించారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. భూమిపై ఉన్న జీవాల మధ్య భేదాన్నే జీవ వైవిధ్యం అంటారు. పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదం చేసే లక్షలాది జంతు జాతులు, వృక్షజాతులు, నీటి వనరులు ఈరోజు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. వీటిని పరిరక్షించడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు. పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత, వాతావరణ మార్పుల వల్ల అంతరించిపోతున్న జీవరాశులను సంరక్షించడం, తద్వారా పర్యావరణాన్ని కాపాడడంపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ రోజు నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. పురాతన దేవాలయాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం వంజంగి గ్రామంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం ఆముదాల వలస జగ్గుశాస్త్రపేట వద్ద 3,82,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆముదాల వలసను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేలా రాష్ట్రాభివృద్ధి కొనసాగుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన టీటీడీ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.